పోతున్నాయి. దానికి తోడు ఖరీఫ్ అయిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదు, మా పరిస్థితి ఏంటి, ఇస్తారా ఎవరనేది వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే రైతు ప్రభుత్వం ఎవరిది, రైతుల మీద అవగాహన ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి రైతులకి? అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ తనిఖీలు చేసి 450 ఎరువుల షాపులు తనిఖీలు చేసి 30 కోట్ల విలువైన 81 ఏమో టన్నుల విత్తనాల్ని నకిలీవని తేల్చి వాడకుండా ఆపేవించింది. చూసారా మేము ఇంత కష్టపడ్డాం నకిలీ వాటిది. అట్లాగే రైతులకు సంబంధించి అంతా మాకు తెలుసు, ఇప్పుడు గిట్టుబాటు ధరలదే ఉంది, మద్దతు ధరే. జగన్ ఆడిచ్చాడు, మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి దశలో కాకుండా వేరే రివర్స్లో ఆలోచించడానికి మేబీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళన్న అయి ఉండాలి, లేదా వాళ్ళ మంచి కోరేవాళ్ళు వాళ్ళ చుట్టూ లేరేమో. ఇప్పుడు రైతు అవసరాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాల్సిన వాళ్ళు రైతులు సంతృప్తిగానే ఉన్నారు అని అనుకుంటున్నా ఉండాలి, చెప్తున్నా ఉండాలి. కానీ నేను అంత పిచ్చోళ్ళు అనుకోను. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు అట్లాంటి ఫీడ్బ్యాక్లకు పడిపోతారని నేను అనుకోను. మేబీ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకే ఒక ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే పబ్లిక్ మర్చిపోతారు. ఇప్పుడు ఫస్ట్ ఏడాది ఏది ఇవ్వాలి.